ఈ పునరుద్ధానపు ఆదివారం వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ దేవుని యొక్క కృప తోడయుండునుగాక. గత ఆదివారం నెహెమ్యా అనేటువంటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ నెహెమ్యా అనేటువంటి ఆ అంశాన్ని మీకు నేను చెప్పాను. మీరు ఆ వాక్యాన్ని విన్నారు. నెహెమ్యా గురించి చెప్పినటువంటి ఆ వర్తమానం మీకు గుర్తుందో లేదో, ఏం చెప్పాను అని మిమ్మల్ని నేను ఇప్పుడు అడిగితే మీరు లేచి నిలబడి చెప్పేస్తారు, అందుకనే అడగను. మీకు యూట్యూబ్లో ఉంది, ఆ వర్తమానం ఒకసారి చూసుకోవచ్చు. ఈరోజు ఆ నెహెమ్యా గ్రంథానికి ముందు ఉన్న ఎజ్రా అనేటువంటి పుస్తకం, నేను కొద్ది నిమిషాలు ఈ పుస్తకం గురించి చెప్తాను. ఎజ్రా అనేటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భక్తుడు. ఎజ్రా అనేటువంటి ఈ పుస్తకం బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో 15వ పుస్తకం ఈ ఎజ్రా అనేటువంటి పుస్తకం. 16వ పుస్తకం నెహెమ్యా, 15 ఎజ్రా. వాస్తవానికి ఎజ్రా అనేటువంటి పుస్తకం గురించి నేను కొన్ని వారాలు పోయిన తర్వాత చెప్దాంలే అని అనుకున్నాను, కానీ ఇప్పుడే మరి దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎజ్రా అనేటువంటి పుస్తకం గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రభు యొక్క కృప చొప్పున. ఎజ్రా అనేటువంటి భక్తుడు ఎవరు? వాస్తవానికి ఎజ్రా అనేటువంటి పుస్తకం, నెహెమ్యా అనేటువంటి పుస్తకం ఒకే పుస్తకంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది మనం చదువుతూ ఉంటే. ఒకే పుస్తకం. ఎజ్రా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఆ పేరుకి అర్థం ఏంటంటే సహాయము చేయువాడు, సహాయకుడు. ఎజ్రా అనేటువంటి మాటకు అర్థం సహాయకుడు. ఎజ్రా అనేటువంటి గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాలలో మొట్టమొదటి 6 అధ్యాయాలు ఒక భాగం అయితే, చివరి 4 అధ్యాయాలు ఒక భాగం, పార్ట్ 1, పార్ట్ 2. మొట్టమొదటి 6 అధ్యాయాలు జరుబ్బాబెలు గురించి వ్రాయబడింది. రెండవ 4 అధ్యాయాలు, రెండవ పార్టులో ఉన్న 4 అధ్యాయాలు ఎజ్రా గురించి వ్రాయబడింది. ఎజ్రా అనేటువంటి ఈ గ్రంథాన్ని రచించినటువంటి వక్త ఎజ్రా గారే. అయితే మొట్టమొదటి భాగం, మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఏమున్నది అనేది మీకు నేను విశదీకరించిన తర్వాత రెండవ పార్ట్లోనికి వెళ్తాను. దావీదు మనకు బాగా తెలుసు. దావీదు దేవుని యొక్క మందిరాన్ని కడదామని ఆశపడ్డాడు. అప్పుడు దేవుడు దావీదుతో అన్నాడు, దావీదు, నీవు అనేకమైనటువంటి యుద్ధాలు చేశావు, నీ చేతులకు రక్తం అంటుకుంది. రక్తం అంటుకున్నటువంటి నీ చేతులతో నా మందిరం కడతావా? నీవు మందిరం కట్టాలి అనేటువంటి ఆశ కలిగి ఉండడం మంచిదే, అయితే నీవు కాదు, నీ కుమారుడు మందిరం కట్టాలి అని చెప్పి సొలొమోను గురించి దేవుడు మాట్లాడాడు. దావీదుకు సొలొమోను కుమారుడుగా దేవుని యొక్క కృపలో సొలొమోనుకి బాధ్యత అప్పగించాడు. దావీదు తర్వాత పట్టాభిషేకం. సొలొమోను ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి దేవుని యొక్క మందిరాన్ని ఏర్పాటు చేశాడు. మీరు గమనిస్తే ఆ మందిరం అంతా కూడా బంగారంతోనే కట్టబడింది. సొలొమోను ఏ ప్రదేశంలో మందిరం కట్టాడో అదే ప్రదేశంలో బబులోను అనేటువంటి సామ్రాజ్యం దేవుని యొక్క ప్రజల మీదకి దండెత్తి, గత వారంలో చెప్పాను,
బబులోను అంటే ఏ దేశం? ప్రస్తుతం ఏ దేశం గుర్తుందా మీకు? ఇరాక్. ఇరాక్ అనేటువంటి దేశాన్ని గతంలో బైబిల్లో బబులోన్ అనేవారు. బాబిలోన్, బాబెల్ అనేటువంటి గోపురం కట్టారు కదా. ఆ బాబిలోన్ అక్కడి నుంచి బబులోను, అక్కడి నుంచి ఇరాక్గా మారింది. ఇరాక్ అనేటువంటి దేశం, ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్ అనేటువంటి దేశం గతంలో బబులోను దేశం. ఆ దేశం దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చి సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరాన్ని, బంగారపు దేవుని మందిరాన్ని కూల్చివేశాడు. బబులోను రాజు, బబులోను సామ్రాజ్యం ఇజ్రాయేలీయుల మీద, యూదా వారి మీద దండెత్తి వారిని పూర్తిగా ధ్వంసం చేశారు. వాళ్ళని ఎలా మట్టుబెట్టాలో శత్రువైనటువంటి బబులోను రాజ్యానికి తెలుసు. వాళ్ళని ఎక్కడ దెబ్బ కొడితే వాళ్ళ మనసులు బాధపడతాయో, కృంగిపోతారో తెలుసు. కాబట్టి వాళ్ళ ఇళ్లను ముట్టుకున్నా ఏమనరు, కానీ వాళ్ళ దేవాలయాన్ని ముట్టుకుంటే వాళ్ళు కృంగిపోతారని చెప్పి దేవుని యొక్క మందిరమైనటువంటి సొలొమోను ద్వారా కట్టబడినటువంటి బంగారుమయముగా ఆ యొక్క దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి ఆ యొక్క దేవుని మందిరాన్ని బబులోను రాజు కూల్చేశాడు. కూల్చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఇజ్రాయేలీయుల్ని, యూదా వారిని బబులోను దేశానికి దాసులుగా తీసుకెళ్ళిపోయాడు. ఆ దాసులుగా ఉన్నటువంటి వారిలో 3 వ్యక్తులు కనిపిస్తారు మనకి. ఆ 3 వ్యక్తుల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జెరుబ్బాబెలు, చెప్పండి, జెరుబ్బాబెలు. 2 ఎజ్రా, చెప్పండి. 3 నెహెమ్యా. నెహెమ్యా అనేటువంటి భక్తుని గురించి గత వారం చదువుకున్నాం. అద్భుతమైనటువంటి ప్రసంగం. ఇప్పుడు జెరుబ్బాబెలు, ఎజ్రా అనేటువంటి మరొక 2 ఉన్నారు. వారు కూడా ఆ చెరలో మగ్గిపోతున్నటువంటి వారే. జెరుబ్బాబెలు ఎవరు అని మీరు అడిగితే, జెరుబ్బాబెలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వంశావళికి చెందినటువంటి యువరాజు. జెరుబ్బాబెలు ద్వారానే, జెరుబ్బాబెలు వంశములోనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. మీరు చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము, మనము క్రిస్మస్ దినాలు ప్రారంభం కాబోతున్నాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం అనేక మంది ధ్యానం చేస్తూ ఉంటారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము చూడండి, 11, 12 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11, 12 వచనాలు. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో, యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యొకన్యానును అతని సహోదరులను కనెను. యోషియా అనేటువంటి ఆయన యొకన్యానును అతని సహోదరులను కన్నాడంట. బబులోనుకు కొనిపోబడిన తరువాత యొకన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు తర్వాత పేరు చదవండి, జెరుబ్బాబెలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము అజోరును కనెను. ఈ చివరికి వస్తే 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు ఏ వంశావళిలో పుట్టాడు? జెరుబ్బాబెలు వంశావళిలో పుట్టాడు. జెరుబ్బాబెలు అనేటువంటి ఈయన రాజవంశానికి చెందినప్పటికీ యోధా ప్రజలు ఓడిపోయిన కారణంగా శత్రుదేశమైనటువంటి బబులోను సామ్రాజ్యంలో అక్కడ బందీలుగా, అక్కడ దాసులుగా ఉండిపోయారు. దేవుని ప్రజలు మగ్గిపోతున్నటువంటి ఆ దాసత్వంలో మొర్ర పెట్టారు. దేవుడు కరుణ సంపన్నుడు, ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి తన ప్రజల యొక్క మొరను విన్నాడు. వారు ఆరాధించుకోవడానికి మందిరం లేదు,
వారు వారి యొక్క దేశాన్ని విడిచిపెట్టి శత్రు దేశానికి దాసులుగా వచ్చారు. దేవుడు వారి యొక్క మొరను విని ఆ యొక్క రాజు మనస్సును మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా గత వారం నేను మీకు చెప్పాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం చిట్ట చివరి అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం చిట్ట చివరి అధ్యాయం మీరు చదవండి. చిట్ట చివరి వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం చిట్ట చివరి అధ్యాయం చిట్ట చివరి వచనం చదవాలి. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఇక్కడ వినాలి ఇక్కడ పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, వినాలి ఇక్కడ. బబులోను సామ్రాజ్యం ఇంచుమించుగా 127 దేశాలను పాలించినటువంటి ఆ యొక్క బబులోను సామ్రాజ్యం కుప్ప కూలిపోయింది. దేవుని యొక్క ప్రజల్ని దాసులుగా తీసుకువెళ్ళిన తర్వాత ఆ రాజుకి నడినెత్తికి వచ్చాయి ఆ యొక్క కన్నులు. నెత్తి మీద కళ్ళు పెట్టుకుని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజు భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. ఆ తరువాత మాదీయ పారసీకపు రాజ్యాలు వచ్చాయి. బబులోను సామ్రాజ్యం తరువాత ఆ దేశాలన్నిటినీ ఏలేటువంటి మాదీయ పారసీక అనేటువంటి అలయన్స్, కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏమైందో గమనించాలి. అక్కడ ఆ మాదీయ పారసీకపు దేశపు రాజులు పాలించేటువంటి ఆ సందర్భంలో ఈ ప్రజలంతా, యూదా ప్రజలంతా దేవునికి మొర్ర పెడుతున్నారు. దేవా, మేము ఆరాధించాలంటే మందిరం లేదు, మా మందిరం కూలిపోయింది. బంగారంతో మా తాత కట్టాడు, కానీ ఆ బంగారుమయమైనటువంటి ఆ మందిరం లేకుండా పోయింది. మా దేశంలో మేము ఏడుస్తున్నాము, మేము శత్రు రాజ్యంలో దాసులుగా ఉన్నాము, ఎక్కడ నిన్ను ఆరాధించాలయ్యా అని ఏడుస్తుంటే దేవుడు ఆ మొరని విని రాజైనటువంటి కోరెషుతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు మాదీయ పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జలములలో నివాసము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో మందిరము కట్టించమని దేవుడు నాతో చెప్పాడు. హల్లెలూయా. శత్రు రాజుతో చెప్పాడు దేవుడు, నా ప్రజలకి దేవుని యొక్క మందిరం లేదు, ఏడుస్తున్నారు, మందిరం కోసం బాధపడుతున్నారు, వాళ్ళకి ఇల్లు వాకిలి లేకపోయినా పట్టించుకోరు, కానీ మందిరం కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మందిరం కావాలి. ఇదిగో మందిరం. సొలొమోను రోజు కడితే నెబుకద్నెజరు కూల్చేశాడు. వాళ్ళకి బుద్ధి రావాలనే నేను ఊరకున్నాను. ఎందుకని? దేవుని ప్రజలు దేవుని మందిరం ఉన్నా కానీ మందిరానికి వెళ్ళి ఆరాధించే ఖాళీ లేకుండా అయిపోయింది. దేవుని మందిరం లేదని దేవుని ప్రజలు ఏడుస్తుంటే, బాధపడుతుంటే దేవుడు విని ఆలకించి అంటున్నాడు, కోరెషు, నా ప్రజల్ని తిరిగి పంపించేయడమే కాదు, నువ్వు నా దేవుని యొక్క ప్రజలకి నా మందిరం కట్టించాలి, నువ్వు బాధ్యత తీసుకోవాలి, పంపించేయి వాళ్ళని ఆజ్ఞాపించాడు. ప్రజలారా, యూదా ప్రజలారా, దేవుని ప్రజలారా, మీరు దాసత్వంలో ఉన్నారు, మీరు భయంకరమైనటువంటి ఆ యొక్క దాసత్వాన్ని అనుభవిస్తున్నారు. మాకంటే ముందు ఉన్నటువంటి సామ్రాజ్యమైనటువంటి బబులోను సామ్రాజ్యమైనటువంటి రాజు మిమ్మల్ని అక్కడి నుంచి దాసులుగా తీసుకొచ్చాడు. కానీ ఆ ప్రభుత్వం తరువాత మేము వచ్చాం మాదీయ పారసీక దేశపు ప్రభుత్వాలుగా, మేము ఏలుబడి చేస్తున్నాం. దేవుడు మాతో మాట్లాడాడు, మిమ్మల్ని పంపించేయమని. మీరు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి. యూదా ప్రజలకి ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఏది అంటే ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం దగ్గర యుద్ధ విమానాలు కొంటున్న ఏ దేశం అయినా యుద్ధంలో చాలా చాకచక్యంగా ఉంటుంది. భారతదేశం యుద్ధ విమానాలు ఎక్కడ కొంటుంది?
రష్యా ఇజ్రాయెల్ 2 చోట్ల కొంటుంది. రష్యా ఇజ్రాయెల్ 2 చోట్ల కొంటుంది. ఇప్పుడు యుద్ధ విమానాలు ముఖ్యమైన ఇజ్రాయెల్ దగ్గర నుంచే మనం కొంటున్నాం. అర్థమవుతుందండి? పాకిస్తాన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇజ్రాయెల్ని, మాకు అమ్మరా అని. ఇజ్రాయెల్ అంటుంది, మేము అమ్మం, మేము మీకు అమ్మం, ఇండియాకి అమ్ముతాం అని చెప్పి భారతదేశానికి అమ్ముతుంది ఇజ్రాయెల్ దేశం. మీరు గమనిస్తే ఇజ్రాయేలీ ప్రజలు వాళ్ళకి ఇల్లు లేకపోయినా, వాళ్ళకి ఏమి లేకపోయినా, దేవుని మందిరం లేకపోతే ఏడుస్తారు, దుఃఖపడతారు వాళ్ళు. సరే, వాళ్ళందరూ ఏడుస్తుంటే రాజుతో దేవుడు మాట్లాడాడు. రాజు చాటింపు వేశాడు, మీరంతా మీ దేశం వెళ్ళిపోండి, మీ మందిరం కట్టుకోండి అని. ఎవరితో పంపిద్దామని అనుకున్నాడు. జరుబ్బాబెలు అనేటువంటి రాజు కనిపించాడు, యువరాజు. రాజే కానీ రాజ్యం లేదో. యేసు ప్రభు యొక్క వంశావళిలో యేసుక్రీస్తు కంటే పూర్వమే రాజుగా ఉండేటువంటి ఆ యొక్క జరుబ్బాబెలు అనేటువంటి యువకుడిని పిలిచి, నువ్వు మీ దేశస్తులందరినీ తీసుకెళ్ళిపో. నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే దేవుని మందిరం కట్టు. నీకు కావాల్సిందేంటి? బంగారం, వెండి, నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను, నువ్వు తీసుకుని వెళ్ళి మందిరం కట్టు. జరుబ్బాబెలు సంతోషంతో ఆనందంతో తన యొక్క ప్రజలందరినీ తీసుకున్నాడు. ఇంచుమించుగా 50,000 మంది జనాభాతో బయలుదేరాడు. బయలుదేరి ప్రయాణం చేసుకుంటూ ఇజ్రాయేలు దేశం వెళ్ళాడు. ఇజ్రాయేలు దేశం వెళ్ళి ఆ దేశాన్ని అంతా చూసినప్పుడు దేశ పరిస్థితులన్నీ ఘోరంగా ఉన్నాయి. కూలిపోయినటువంటి మందిరం, కూలిపోయినటువంటి ఆ యొక్క పట్టణాలు, భయంకరమైన ఆ బస్సి పట్టేసినటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలందరినీ చూసి ఏడుస్తున్నారు దేవుని ప్రజలు. అయ్యో, నా దేవుని యొక్క మందిరం లేదా అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. వారు తీసుకొచ్చినటువంటి వెండి బంగారాలు, వారు తీసుకొచ్చినటువంటి రాజు ఇచ్చినటువంటి ఆ సామాగ్రిని అంతా వారు తీసుకుని వెళ్ళి అక్కడ పునాది వేశారు దేవుని యొక్క మందిరం కట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు నేను సంవత్సరాలు కూడా చెప్తాను. ఇది క్రీస్తు పూర్వం 538వ సంవత్సరం నుంచి 515వ సంవత్సరం వరకు మధ్యలో జరిగినటువంటి చరిత్ర ఇది. 1 నుంచి 6 అధ్యాయాలు. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు క్రీస్తు పూర్వం 538 నుంచి 515వ సంవత్సరం వరకు జరిగినటువంటి చరిత్ర. 538 నుంచి 515 అంటున్నారు, పైనుంచి కిందకు వచ్చారండి పాస్టర్ గారు అనొచ్చు మీరు. సంవత్సరాలు ఇది వరకు అలాగే ఉండేవి. గుర్తుందా మీకు? క్రీస్తు పూర్వం సంవత్సరాలు ఎలా ఉండే? 538, 537, 536, 535, 534, 32 అలా వచ్చాయి. 20, 10, 9, 8, 7 చెప్పండి, 6, 5, 4, 3, 2, 1 క్రిందకు వచ్చాయి. ఎందుకో తెలుసా? వాక్యం నెరవేర్చడానికి. ప్రభు అయిన యేసు ఎప్పుడు పుట్టాడో తెలుసా? 1 వచ్చేసేటప్పటికి పుట్టాడు. ఆయన దగ్గర నుంచి మరలా సంవత్సరాలు ప్రారంభమైనవి. అందుకనే క్రీస్తు శకము అని అంటాం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎవరైనా ఏ సంవత్సరం చెప్పినా యేసుక్రీస్తుని లెక్కకి తీసుకోవాల్సిందే. హల్లెలూయా. సరే, క్రీస్తు పూర్వం 538 నుంచి 515వ సంవత్సరం వరకు మధ్యకాలంలో జరిగినటువంటి జరుబ్బాబెలు ప్రయాణం. పునాది వేసి మందిరం కట్టడానికి ప్రారంభించారు. దేవుని ప్రజలైనటువంటి యోధావారంతా, పెద్దవారంతా ఏడుస్తున్నారట, దుఃఖపడుతున్నారట. సంతోషంతో కొంతమంది, ఆనందంతో కొంతమంది, దుఃఖపడుతూ ఆనందపడుతూ వాళ్ళు గొల్లున దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ మందిరం దగ్గర దేవునికి ధూపం వేస్తున్నారట. గమనించాలి, ఈ యొక్క ఎజ్రా గ్రంథం ప్రారంభం నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, 1వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మీకు దినవృత్తాంతముల గ్రంథం చిట్ట చివరి అధ్యాయం, చిట్ట చివరి వచనంలో ఏముందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం.
పారసీకపు రాజైన కోరిష ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశముందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సేమ్ అదే వచ్చిన ఇక్కడ ఉంది. అంటే దినవృత్తాంతములు చిట్ట చివరి అధ్యాయం తర్వాత ప్రారంభమయ్యిందన్నమాట ఇది. హల్లెలూయా. సరే, 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఈ జెరుబ్బాబెలు గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. జెరుబ్బాబెలు వెళ్ళి దేవుని యొక్క పునాది వేస్తున్నాడు మందిరానికి. చూడండి, నేను చదువుతా 3వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము చూడండి 11వ వచనం నుంచి. వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలు విషయంలో ఆయన కృప నిరంతరము నిల్చునని పాడుచు యెహోవాను స్తుతించిరి. యెహోవాను స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నారు అక్కడ. మరియు యెహోవా మందిరపు యొక్క పునాది వేయుబడుట చూచి, పునాది వేశారు, కూలిపోయిన మందిరపు పునాది వేశారు మరలా. ఆనందంతో ఆ యొక్క దేవుని ప్రజలు ఉన్నారు. జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాను స్తోత్రం చేసిరే. మునుపటి మందిరమును చూచిన యాజకులలోని, లేవీయులలోను, కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడ్డ ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. కూలిపోయిన మందిరం చూసిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది పెద్దోళ్ళు, వాళ్ళు ఇప్పుడు కడుతున్న ఈ మందిరాన్ని చూసి ఏడుస్తున్నారట. ఎంత గొప్ప మందిరం కూలిపోయింది, దేవుని మందిరం లేకుండా అయిపోయింది, ఇప్పుడు మరలా పునాది వేస్తున్నాం, కట్టగలమా, మన వల్ల అవ్వద్దా, ఇది మనకు చేతనవ్వద్దా అని ఏడుస్తున్నారట. 12వ వచనం. మునుపటి మందిరమును చూసిన యాజకులలోని, లేవీయులలోను, కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నా. ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. కుర్రోళ్ళు ఉంటారు కదా, కుర్రోళ్ళంతా పాత మందిరాన్ని చూడలేదు, పడిపోయిన ఆ బంగారు పయమైనటువంటి మందిరాన్ని చూడలేదు, ఈ మందిరాన్ని చూసి సంతోషపడుతున్నారట. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆ పాత మందిరం, బంగారపు మందిరం, పడిపోయిన మందిరాన్ని గుర్తు తెచ్చుకుని అలాంటి మందిరం తిరిగి కట్టగలమా అని దుఃఖపడుతున్నారట. అక్కడ చదవండి 13వ వచనం. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకునలేకపోయారు. అంటే అంత గొళ్ళుమని ఏడుస్తూ దేవుని స్తుతిస్తున్నారట. జనులు గొప్ప ధ్వని చేస్తున్నందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి దేవుని మందిరం కట్టడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. జెరుబ్బాబెలు ద్వారా వేయబడిన పునాది దేవుని మందిరం కట్టడానికి ఎన్నెన్నో ఆటంకాలు వచ్చినాయి. అయితే ఆటంకాలన్నిటినీ అధిగమించి దేవుని యొక్క మందిరం పరిపూర్ణంగా ఏర్పాటు కావించబడింది. చూడండి, దేవుని మందిరం కట్టబడింది. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం, 15వ వచనం కూడా చదండి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరమున, అంటే కోరెషు కదా ఆజ్ఞాపించాడు పంపించమని. కోరెషు తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి రాజుల్లో దర్యావేషు ఉన్నాడు. ఇప్పుడు దర్యావేషు యొక్క ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తము చేయబడను. మందిరం కట్టేశారు తిరిగి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రజల్లో ఉన్న తృష్ణ, దేవుని యొక్క ప్రజల్లో ఉన్న ఆశ, దేవుని యొక్క ప్రజల్లో దేవునికి మందిరం కావాలని ఒక గొప్ప ఆలోచనతో వారు దుఃఖపడినటువంటి ఆ రీతిని దేవుడు చూసి గొప్ప మందిరం కట్టాడు. వీళ్ళు కట్టగలరండి? కట్టలేరు. రాజు హృదయాన్ని ప్రేరేపించాడు, శత్రువు హృదయాన్ని ప్రేరేపించాడు దేవుడు. మందిరాన్ని పూర్తిగా కట్టారు. హల్లెలూయా. 16వ వచనం కూడా చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారిను దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించరి. దేవుని ప్రజలు ఆలోచించినటువంటి మందిరం యొక్క పునాది వేయబడ్డం, మందిరం కట్టబడడం అనేది ఈ దేవుని ప్రజలు కోరుకుంటున్నది దేవుడు చేశాడు. ఇక్కడ మందిరం పూర్తయిపోయింది. మందిరం పూర్తయిపోతే మందిరంలో కూర్చునే వాళ్ళు ఎవరు కూర్చోవడం లేదు. మందిరం కట్టేశారు, బాగానే కట్టేశారు, కానీ మందిరంలో కూర్చుని ఆరాధించే వాళ్ళు కనిపించడం లేదు.
అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడు మరలా ఆ యొక్క శత్రురాజుతో మాట్లాడి, ఇదిగో మందిరం కట్టేశాడు వెళ్ళి జెరుబ్బాబెలు. కానీ అక్కడ ప్రజలు దేవుని మందిరంలో కూర్చొని ఆరాధించడానికి ఎవరు కావాలి? అక్కడ పాస్టర్ గారు కావాలి. అవునండి, యాజకుడు కావాలి. మందిరం ఉంది కానీ యాజకుడు లేడు. సరైన మందిరం ఉంది కానీ సరైన యాజకుడు లేడు. సరైన మందిరము, సరైన యాజకుడు ఉండడం దేవుని చిత్తం. అందుకని రాజుతో మరలా మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. అందులో ఎజ్రా అనేటువంటి భక్తుడున్నాడు. ఈ మందిర పునాది వేసేసిన 60 సంవత్సరాలకు జరిగింది ఇది. అంటే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయం ప్రారంభించడానికి మధ్యలో ఎంతకాలం ఉంది? సమయం 60 సంవత్సరాలు. మనం ఎజ్రా గ్రంథం చదువుతున్నప్పుడు 6వ అధ్యాయం చదవగానే 7వ అధ్యాయం మొదలు పెట్టేస్తాం. కానీ వాస్తవానికి 6వ అధ్యాయం అయిన తర్వాత 60 సంవత్సరాలకి 7వ అధ్యాయం ప్రారంభమైంది. 60 years పట్టింది. గమనించారా? ఇప్పుడు చూడండి, ఎజ్రా ఆ శత్రుదేశంలోనే ఉండిపోయాడు, జెరుబ్బాబెలుతో వెళ్ళలేదు. ఎందుకంటే ఎజ్రా అనేటువంటి భక్తుడు అక్కడ ఆ సమయానికి ఉండిపోవడం దేవుని చిత్తం. ఇంకా కొంతమంది యూదులు అక్కడ ఉండిపోయారు. అప్పుడు ఎజ్రాని దేవుడు లేపుకుని అక్కడి నుంచి తిరిగి యెరూషలేం పట్టణానికి దేవుని మందిరం ఉన్న చోటకి పంపిస్తున్నాడు. 7వ అధ్యాయం చదవండి. ఇప్పుడు 7వ అధ్యాయం చదవండి. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 458 నుంచి క్రీస్తు పూర్వం 457 వరకు ఒక సంవత్సర కాలంలో జరిగిన విషయాలు 7, 8, 9, 10 అధ్యాయాల్లో ఉంటాయి. ఇప్పుడు చదవండి 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఈ సంగతులు జరిగిన పిమ్మట, ఏ సంగతులు? 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయం వరకు మధ్యలో జరిగిన సంఘటనలో, అంటే 60 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలో అక్కడ దేవుని యొక్క ప్రజలు మాదీయ పారసీక దేశంలో కొంతమంది ఉన్నారు. దేవుని యొక్క ప్రజలు యెరూషలేం పట్టణంలో కొంతమంది ఉన్నారు. మందిరం ఉంది కానీ అక్కడ ఆరాధన లేదు. చూడండి, చాలా చోట్ల దేవుని మందిరాలు అద్భుతంగా ఉంటాయి కానీ సేవ చేద్దామని సేవకుడు ఉండకపోవచ్చు. సేవ చేద్దామని తృష్ణ కలిగిన సేవకుడు ఉండొచ్చు కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. దేవుని యొక్క ప్రజలు అడుగుతున్నారు, ప్రభా మందిరం ఉంది, ఆరాధించడానికి, ఆరాధనలో నడిపించడానికి యాజకుడు కావాలి. దేవుడు ఆ సంగతులు జరిగిన 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి, ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీకపు రాజైన అర్తహషస్త యొక్క అంటే అర్తహషస్త అనేటువంటి క్రొత్త రాజు వచ్చేసాడు. మరలా అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేం పట్టణంకి వచ్చెను. అర్తహషస్త అన్నాడు, ఇదిగో ఎజ్రా, నీవు ఇంకా ప్రజలను ఎవరైనా తీసుకెళ్తామో ఉన్నారేమో, మీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపో. ఇంచుమించుగా 2000 మందిని తీసుకుని ఎజ్రా అనేటువంటి భక్తుడు, పాస్టర్ గారు, ఎజ్రా అనేటువంటి పాస్టర్ గారు బయలుదేరి యెరూషలేం పట్టణానికి వెళ్ళాడు. మందిరం ఆల్రెడీ ఉంది అక్కడ. వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయం నేను చెప్పి ముగిస్తా. దేవుని మందిరం కోసం ప్రాకులాడేటువంటి ప్రజలకి దేవుడు మందిరాన్ని ఇస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మందిరం గురించి ఆలోచన చేస్తున్నారు. అయితే మందిరం గురించి నేను మీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఎజ్రాని గుర్తు చేశాడు, జెరుబ్బాబెలును గుర్తు చేశాడు దేవుడు. ఎజ్రా తన ప్రజలతో యెరూషలేం పట్టణానికి వెళ్ళాడు. హల్లెలూయా. యెరూషలేం పట్టణానికి వెళ్ళే ముందు రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఎజ్రాకి పేరు ముందు ఏమని ఉంటుందంటే ధర్మశాస్త్ర ప్రవీణుడు. 6వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. శాస్త్రి అంటే ఎవరు చెప్పండి? శాస్త్రి గారు అంటారు. ఎవరు చెప్పండి? శాస్త్రి గారు అంటే పండితుడని తెలుగులో. పండితుడు. దేంట్లో పండితుడు? దేవుని గ్రంథంలో పండితుడిని శాస్త్రి గారు అంటారు.
దైవజనుడు ఎవడు? వాక్యం బాగా చదివేవాడైతే. వాక్యం బాగా చదివే అంటే శాస్త్రి అనేది పేరు కాదు, టైటిల్ అన్నమాట. అది మాస్టరు అంటారు. మాస్టర్ అనేది పేరా? చెప్పండి. ఏమంటే మాస్టరు అంటారు. మాస్టర్ అనేది పేరా? అది ఒక టైటిల్, బిరుదు. పాస్టర్ గారండి అంటారు, అది ఒక బిరుదు, పేరు కాదు అది. శాస్త్రి గారు అంటారు. శాస్త్రి గారు అంటే అది ఒక బిరుదు. దేనికి ఆ బిరుదు వచ్చిందంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా ప్రావీణ్యం కలిగిన వాడు కాబట్టి ఆ బిరుదు వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క మందిరం అక్కడుంది, వాక్యం బాగా తెలిసినోడేమో ఇక్కడున్నాడు. దేవుడు అన్నాడు, ఈ యొక్క రాజుతో అంటున్నాడు, ఏమనండి, అర్థహస్త అనేటువంటి రాజుతో అంటున్నాడు, ఇదిగో అర్థహస్త రాజా, నీవు ఎజ్రాని యెరూషలేం పంపించాయి. దేవుని మందిరాన్ని అక్కడ ప్రారంభిస్తే దేవుడు జెరుబ్బాబెలు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఎజ్రా ద్వారా ప్రిపేర్ చేశాడు. హల్లెలూయా. ఎజ్రా కష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు. ఒక విషయం చెప్పనా, దేవుని యొక్క వాక్యం చదవడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి కృప. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. నేను దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్లో చదువుతాను, మొబైల్లో చదువుతాను. దేవుని వాక్యం చదవడం అనేది మనకి చాలా ఉపయోగకరమైనటువంటిది. ఎజ్రా ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి. హల్లెలూయా. ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి యొక్క ఎజ్రా. మరియు 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం మరలా చదవండి. ఎజ్రా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఏమండి, ధర్మశాస్త్రం బాగా ప్రావీణ్యత ఉంది కాబట్టి దేవుని యొక్క హస్తం తోడుగా ఉందట. వాక్యం బాగా చదువుతుంటే మన దేవుని హస్తం మనకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. అందుకని ఎజ్రా తన రాజుతో ఏమడిగినా రాజు ఒప్పుకున్నాడు. ఏమేమి అడిగాడు, ఏమేమి చేశాడు రాజు అన్నది చెప్పుకుని ముగించేద్దాం. ఏం చెప్పుకుంటున్నాం మనం? దేవుని ప్రజలకి బంగారంతో కట్టబడిన మందిరం ఉండేది. సొలొమోను కట్టాడు. బంగారంతో కట్టుకున్న మందిరం ఉన్నా కానీ వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. అందుకని శత్రువులకు అప్పగించాడు దేవుడు. శత్రువులకు అప్పగించిన 200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏడుస్తుంటే దేవుడు కలగజేసుకుని జెరుబ్బాబెలు అనేటువంటి యువరాజు ద్వారా తిరిగి యెరూషలేముకి పంపించి ఆ కోల్చబడిన మందిరం ఉన్న చోటే మరలా తిరిగి మందిరాన్ని కట్టారు. మందిరం అయితే కట్టారు కానీ వాళ్ళు దేవుని మందిరంలో ఆరాధించడం లేదు. కారణం ఏంటంటే పాస్టర్ గారు లేరు. పాస్టర్ గారు అనేవాడు ఇక్కడ తయారయ్యాడు. ఎక్కడ? శత్రు దేశం మధ్యలో. ఎజ్రా అనేటువంటి ఆ సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని, ప్రావీణ్యత కలిగినటువంటి వాక్యాన్ని చదివిన తర్వాత, తర్ఫీదు అయిన తర్వాత దేవుని యొక్క కృపలో ఆ దేశానికి, యెరూషలేం పట్టణానికి క్రొత్తగా కట్టబడిన మందిరం దగ్గరికి పంపిస్తున్నాడు ఎజ్రాని. అయితే ఎజ్రా వెళ్ళే ముందు రాజుగారు ఏమేం చేశాడో చూద్దాం. ఎజ్రాకి దేవుడు తోడుగా ఉన్నాడట. ఎజ్రాకి దేవుని యొక్క హస్తం తోడుగా ఉందట. ఎందుకో చెప్పండి? వాక్యం చదివినందుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవంగా చెప్పండి, మీరు వెళ్ళిన తర్వాత వచ్చేంత వరకు వాక్యాన్ని చదువుతున్నారా? వెళ్ళిన తర్వాత వచ్చేంత వరకు వాక్యం చదువుతున్నారా? హల్లెలూయా. వెళ్ళిన దగ్గర నుంచి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు, మరలా వచ్చే ఆదివారం వరకు వాక్యం చదువుతున్నారా? కొంతమంది అయితే బైబిల్ ఎక్కడ పెట్టాను, బైబిల్ ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఇక్కడ మొన్న చూశాను, ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టాను పూజ, ఎక్కడ పెట్టాను, ఈ మాయదారులు ఎక్కడ పెట్టేస్తారో కనిపించినవారు, ఎక్కడుంది, ఇక్కడ ఉందా అని చెప్పి. ఏమండి, అవునా?
బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతుంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఏదో ఒక టైంలో మీరు కొద్దిగా చదవండి దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని వినండి. నేను కనీసం రోజుకి 2 వర్తమానాలు వింటాను. నేను చేసిన వర్తమానాలే ఎన్నున్నాయో తెలుసా బైబిల్ మన యూట్యూబ్లో మన వర్తమానాలు? అది తెలుసా మీకు? 1200 వీడియోలు ఉన్నాయి. ఎన్ని ఒకసారి చెప్పండి నాకు. రోజుకి ఒకటి చొప్పున చూస్తే 365 చూసేసరికి ఒక సంవత్సరం అవుద్ది. అంటే 1200లో ఎన్ని 365 ఉన్నాయి? కనీసం రోజుకు ఒక వీడియో చూస్తే 4 సంవత్సరాలకు సరిపడగా చెప్పిన వీడియో లేకుండా ఉంది. దేవుని యొక్క సేవకుడు చేసిన సేవ అలా ఉంది. హల్లెలూయా. దేవుని కృప ఇది. నేనేమి అతిశయించడం లేదు. ఒక 4 సంవత్సరాల పాటు మీరు ఒక వీడియో వింటే తరగనంత వాక్య నిధి ఉంది. హల్లెలూయా. నేను ఒక వీడియో వింటాను, నేను చెప్పిన వాక్యం వింటాను, మరొకరు చెప్పినటువంటి వాక్యం ఏదైనా వినడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. నేను అంటాను, వాక్యాన్ని చదవండి, మీరు వాక్యాన్ని చదివించుకోండి. మీరు వాక్యాన్ని చదివించుకున్నా దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది. ఎజ్రా వెళ్ళిపోతూ అంటే వాళ్ళ దేశానికి కొత్త మందిరం దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ రాజుగారి దగ్గరగా పనిచేసేటువంటి క్యాబినెట్లో పనిచేసేటువంటి వ్యక్తి ఎజ్రా. దేవునికి ఆ రాజుగారికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి. రాజుగారు బాగా అబ్జర్వ్ చేశాడు ఈ వ్యక్తిని. దేవుని యొక్క వాక్యంలో బాగా ప్రావీణ్యత ఉందని గుర్తించాడు ఈ రాజు. గుర్తించి ఆ దేశానికి పంపిస్తూ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమేం చేశాడో చూద్దాం. 7వ అధ్యాయం 13వ వచనం. 7వ అధ్యాయం 13వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం నుంచి కూడా చదవండి. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయ యాజకుడైన ఎజ్రాకు క్షేమము. హల్లెలూయా. చూడండి ఆ బిరుదు చూడండి. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయ యాజకుడనైన ఎజ్రాకు క్షేమము. శత్రువు చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని బాగా తెలుసుకునేటువంటి ఎజ్రా గురించి. క్షేమం కలుగును గాక పాస్టర్ గారికి క్షేమం కలుగును గాక అంటున్నాడు. మొదలగు మాటలు వ్రాసి ఇలాగ సెలవిచ్చాను. ఇప్పుడు చదవండి. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి ఇలా పట్టుకున్నాడు ధర్మశాస్త్రాన్ని ఎజ్రా. ఇలా పట్టుకున్నాడు ఎజ్రా పాస్టర్ గారు ఇలా పట్టుకున్నాడు. చేతనున్న దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబెడితివి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా. అంటే రాజుగారు చెప్తున్నారు, నేను నా క్రింద 7 మంత్రులు ఉన్నారు క్యాబినెట్. మేము ఏకగ్రీవంగా ఒక మాట మీదకి వచ్చాం. ఎజ్రా అనేటువంటి నిన్ను ఆ యొక్క క్రొత్తగా కట్టబడినటువంటి ఆ మందిరంలో పాస్టర్ గారుగా పంపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి దేవుని ప్రజల యొక్క మొరను దేవుడు ఎలా విన్నాడో. మందిరం కావాలి మాకు అని అడిగారు, మందిరం ఇచ్చాడు. ఆ మందిరానికి సేవకుడు గురించి ప్రార్థన, సేవకుడు కావాలని ఆశపడ్డారు. సేవకుడైనటువంటి ఎజ్రాని ఇచ్చాడు. ఎజ్రాతో రాజు అంటున్నాడు, నేను కానీ నా మంత్రులు 7 కానీ ఒక నిర్ణయానికి వచ్చాం. ఏకగ్రీవంగా నిన్ను దైవజనుడిగా అక్కడికి పంపిస్తున్నాం. ఎందుకని రాజే ఈ మాట అన్నాడంటే, శత్రురాజు ఎవరినైతే యుద్ధం చేసి ఓడించారో వాళ్ళకి దేవుని మందిరం కట్టడం ఆషామాషి విషయం అండి. ఏమండి, ఈరోజు దేవుని మందిరం కట్టబడడం అంటే ఈజీ అనండి. ఎన్ని ఇబ్బందులు. ఆ రోజు శత్రురాజే వచ్చి దేవుని మందిరాన్ని కట్టాడు. శత్రురాజే పాస్టర్ గారిని పంపిస్తున్నాడు. అంటే దేవుడు తోడుగా ఉండడం వల్ల రాజు యొక్క మనస్సు మారింది. ఎజ్రాని ఆ క్రొత్త నూతన మందిరానికి దైవజనుడిగా
దైవజనుడిగా పంపించబడ్డాడు. రెండవ విషయం, మొదటి విషయం ఏంటి? క్యాబినెట్ అంతా కలిసి ఏకగ్రీవంగా ఈ ఎజ్రా గారిని సేవకుడుగా ఎన్నుకున్నారు దేవుని చిత్తము చొప్పున. రెండవ విషయం ఏంటో చెప్తాను, 15వ వచనం చదవండి. మరియు యెరూషలేములో నివాసము గల ఇజ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలెను. రెండవ విషయం, మొదటిది దైవజనుడిగా నూతన మందిరంలోనికి అపాయింట్మెంట్. రెండవదిగా ఈ నూతనంగా వెళ్ళేటువంటి దైవజనునికి కూడా వెళ్ళేటువంటి వారికి ఏమేమి ఇచ్చారు? మరియు యెరూషలేములో నివాసం గల ఇజ్రాయేలీయులు దేవునికి రాజును అతని యొక్క మంత్రులను కొన్ని అర్పణలు ఇచ్చారు, కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు. స్వేచ్ఛగా అర్పించిన అంటే ఎవరు బలవంతం చేయలేదు. వెండి బంగారములను తీసుకువెళ్ళాలి, ఇదిగో దేవుని మందిరానికి వెళ్తున్నావా, మీరు ఈ బంగారాన్ని తీసుకెళ్ళండి, వెండిని తీసుకెళ్ళండి అని దేవుని మందిరం కోసం శత్రురాజును అతని యొక్క మంత్రులను ప్రేరేపించబడి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. రెండవ అద్భుతం అది. అంటే వాక్యం చదివిన ఆ దైవజనుడి అయినటువంటి ఎజ్రా గారికి దేవుని యొక్క హస్తం తోడుగా ఉండి రెండు అద్భుతమైన కార్యాలు చూస్తున్నాం. ఒకటి, నూతన మందిరంలో దైవజనుడిగా నిర్ణయించబడ్డం. రెండవదిగా బంగారము వెండి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చి దేవుని మందిరం నడిపించబడ్డానికి వారు సహకరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ అద్భుతం ఏంటో చెప్తాను. 20వ వచనం. నీ దేవుని మందిరం విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల, ఇలా చూడండి, ఈ బంగారం వెండి తీసుకుని ఎజ్రా గారు మీరు వెళ్ళిపోతారు కదా, మీ యొక్క యూదులను తీసుకుని నీ నూతన మందిరం దగ్గరికి వెళ్తారు కదా, ఈ బానిస బ్రతుకు నుంచి మీ సొంత దేశానికి యెరూషలేం పట్టణానికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మేము ఇచ్చింది సరిపోలేదనుకోండి, అక్కడ ఇంకా ఏమైనా అవసరమైందనుకోండి, అప్పుడు విషయం చెప్తున్నాడు. ఇది ఏంటో చూడండి. నీ దేవుని మందిరం విషయంలో దానం ఇచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడును. గవర్నమెంట్ నిధులు ఉంటాయి, దానిలో నుంచి మీకు ఇస్తాం. ఏమన్నా కావాలా? చూసారా, ప్రభుత్వాన్నే మార్చిన దేవుడు, రాజులనే మార్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఏడుస్తున్నారు ప్రజలు దేవుని మందిరం లేదని. శత్రురాజును ప్రేరేపించి, అరే అబ్బాయిలు మీరు వెళ్ళిపోండిరా, నీకు మందిరం కట్టాను, నేను డబ్బులు ఇస్తానని పంపించేసి జెరుబ్బాబెలుతోటి మందిరం కట్టించాడు. మందిరం కట్టిన తర్వాత సేవకుడు లేడు. ఎజ్రా అనేటువంటి సేవకుడిని నిలిపి సేవకుడిని పంపించి సేవకుడి ద్వారా అద్భుతం చేస్తున్నాడు. చూడండి, 3 అద్భుతాలు చెప్పాను. ఒకటి యునానిమస్గా ఏకగ్రీవంగా ఎజ్రా అనేటువంటి భక్తుడిని పాస్టర్గా నిర్మించారు. రెండవదిగా రాజే మంత్రులతో సహా రాజు కానుకలు ఇచ్చాడు మందిర పని జరగడానికి. మూడవదిగా మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు మేము ఇచ్చింది ఏమైనా తక్కువైతే గవర్నమెంట్ ఖజానా నుంచి మీకు మేము ఇస్తాం, చెప్పండి అని అన్నాడు. 3 అద్భుతాలు. 4వ అద్భుతం కూడా చెప్తాను. 4వ అద్భుతం 24వ వచనం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. 4వ అద్భుతం చెప్తున్నాను. మరియు రాజునైన అర్తహషస్తాను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయ యాజకుడునైన ఎజ్రా మిమ్ముని ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము చేయకుండా మీరు దాన్ని చేయాలి అని అద్భుతం ఇచ్చాడు. ఒక నోటీస్ ఇచ్చాడు రాజు. ఏమండి, అర్తహషస్త అనేటువంటి రాజు ఒక నోటీస్ ఇచ్చాడు. నది యువతల నది అవతల అని 2 పదాలు ఉంటాయి అక్కడ. నది యువతల అంటే యూఫ్రటీసు నది యువతల, నది అవతల అంటే నది అవతల వైపు నుండేటువంటి ఇరాక్ భూభాగం అంటే బబులోను భూభాగం. అవతల యువతల కూడా ఈ మాదీయ పారసీకులే ఏళ్తున్నారు, వాళ్ళ రాజ్యాలే ఉన్నాయి. అక్కడి నుంచి అర్తహషస్త అనే రాజు ఇక్కడికి తాకీదు పంపించాడు. ఇదిగో ఎజ్రాని పంపించాను, వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఖజానాల నుంచి తీసుకోమని చెప్పాను, మీ దగ్గరకు వచ్చి అడిగితే ఆలస్యం చేయకుండా వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయండి అన్నాడు. ఏం అద్భుతం అండి అది. మళ్ళా చదవండి అది 21వ వచనం. మరియు రాజునైన అర్తహషస్తాను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా,
ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో, శత్రురాజు చెప్తున్నాడు, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీయ యాజకుడునైన ఎజ్రా మిమ్ముని ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలను. చూడండి, ఎజ్రా గురించి రాజుకి ఎలాంటి అభిప్రాయం ఉంది? వాక్యంలో మంచి దిట్ట, వాక్యంలో మంచి అనుభవం ఉన్నవాడు. ఎజ్రా గురించి రాజు అన్నాడు, ప్రావీణ్యత కలిగినటువంటి దైవజనుడు, ఏదైనా అడిగితే వెంటనే చేసేయండి, ఆలస్యం చేయకుండా అని చెప్పండి ఒక నోటీస్ పంపించాడు. 4 అద్భుతాలు జరిగినాయి. 5వ అద్భుతం 24వ వచనం. 5వ అద్భుతం 24వ వచనం. మరియు యూదులకును, లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును, నెతీనీయులను, దేవుని మందిరపు సేవకులైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు కానీ, సుంకము కానీ, పన్ను కానీ వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకునిడి. గవర్నమెంట్కి ఒక ఆర్డర్ ఇచ్చాడు, అబ్బాయి వీళ్ళు మందిరం కట్టుకున్నారు, పన్ను వేయకండి వాళ్ళకి. మనం 2 సంవత్సరాల పన్ను కట్టాం, అయ్యగారు ఇంకో సంవత్సరం పన్ను కట్టాలి, కట్టకపోతే ఊరుకోరు. 3,500 రూపాయలు, 3,700 రూపాయలు ఎంత కడుతున్నాం పన్ను సంవత్సరానికి, ఒక సంవత్సరానికి. అంత ఉండక్కర్లేదు, కానీ మరి ఎందుకు పెట్టారో అంతకు ముందే ఉంది, కడుతున్నాం. కట్టకపోతే ఊరుకోరు. రాజు ఏమన్నాడో తెలుసా? వీళ్ళు కట్టే మందిరం మీద పన్ను వేయొద్దు అన్నాడు. ఏం అద్భుతం అండి! అసలు వీళ్ళు కట్టే మందిరం మీద ఇంకో తెలుసా? ట్యాక్స్ పన్ను. అంటే ప్రతిదానికి పన్ను ఉంటుంది. మీరు అనుకుంటారు, మీరు బట్టలు కొంటారా, వెళ్ళి షాప్కి వెళ్ళి బట్టలు కొంటారా, బిల్లు ఇస్తాడా? 1,500 2,000 అయిందనుకోండి బట్టలకి, 2,000 రూపాయలు బట్టలకి అయిందనుకోండి. ఆ బట్టల బిల్లు చూస్తే దాంట్లో జిఎస్టీ అని ఉంటుంది. జిఎస్టీ ట్యాక్స్ 14% ట్యాక్స్ వసూలు చేసి బిల్లు ఇస్తాడు మీకు. అంటే మీరు బట్టలు కొంటుంటే ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు, పెట్రోల్ కొంటుంటే ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు, ఆటో కొంటుంటే, కారు కొంటుంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు. నీటి పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, ఒక పన్ను ఏంటి, ఎన్ని పన్నులు కడుతున్నాం మనం కదండి? ట్యాక్స్ కడుతున్నామా లేదా? ఇన్కమ్ ట్యాక్స్. రాజు అంటున్నాడు, ఈ మందిరానికి పన్ను వేయొద్దు, సుంకము వేయొద్దు. అద్భుతం! ఈ యొక్క ప్రజలకి సుంకం వేయొద్దు, పన్ను వేయొద్దు వాళ్ళకి. హల్లెలూయా! అద్భుతమా కాదా ఇది? దేవుని యొక్క దాసుడు వాక్యాన్ని చదువుతూ ఉన్నందుకు ప్రభు కృప చూపుతున్నటువంటి విధానం. 25వ వచనం కూడా, అంటే 6వ పాయింట్, 25వ వచనం. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకుని వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచబలను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరికో వారికి నేర్పవలను. ఎజ్రా గారికి రాజు చెప్తున్నాడు, అర్థశాస్త్ర రాజు చెప్తున్నాడు, ఎజ్రా గారు, పాస్టర్ గారు మీరు వెళ్తారు కదా, మీరు వెళ్ళాక అక్కడ కోర్టు కట్టించండి. కోర్టు, న్యాయం అనేది మీ ధర్మశాస్త్రంలో ఉందండి. మీరు వెళ్ళి కోర్టు అక్కడ కట్టించి న్యాయ విధులు అక్కడ ఆ కోర్టులో న్యాయస్తులని న్యాయం జరిగేటట్టుగా చేయండి. మీరు అక్కడ ఏం చేస్తారంటే, దేవుని యొక్క వాక్యంలో మీకు అంతా తెలుసు కదా, ఏది న్యాయమో ఏది అన్యాయమో అక్కడ మీరు న్యాయ కోవిధులనికి తర్ఫీదు ఇవ్వండి. అంటే లాయర్స్ అన్నమాట. తర్ఫీదు ఇవ్వండి. అక్కడ అన్యాయం జరగకుండా మీరు చూసుకోవాలని ఒక పాస్టర్ గారి చేతికి అప్పచెప్పాడు రాజు. అద్భుతం! అంటే దేవుని మందిరం చేతిలోకి ఏమొచ్చింది? పాస్టర్ గారి చేతిలో ఉందంటే ఏంటి? సంఘం చేతిలో ఉన్నట్టే కదా. నాన్న చేతిలో డబ్బులుంటే పిల్లల చేతిలో ఉన్నట్టే కదా. దైవజనుడికి ఆశీర్వాదం ఉంటే సంఘానికి ఉన్నట్టే కదా. ఎజ్రా గారు ఏమన్నాడంటే, ఎజ్రా గారికి రాజు ఏమన్నాడంటే, కోర్టు కట్టించే న్యాయం అంతా మీ ఆధీనంలో ఉంచుకోండి, నువ్వు న్యాయస్తుడు అని చెప్పాడు. ఇంకో విషయం చెప్పనా, ముగింపులోనికి వస్తున్నాను నేను. చిట్ట చివరి
చివరి పాయింట్ 27వ వచనం. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున. అలంకరణ, మందిర అలంకరణ అంటే మందిరానికి కావాల్సినటువంటి కొన్ని విషయాలు. ఒక విషయం తెలుసా, ఈ కానుకలు పెట్టి ఇక్కడ ఉండకపోతే ఇక్కడ యాసగా ఉండేది, అవునా? ఇది ఇక్కడ ఉండకపోతే యాసగా ఉండేది. ఇది ఉండకపోతే, ఏ వస్తువు లేకపోతే, ఈ కుర్చీలు ఇక్కడ ఉండకపోతే, ప్రతీదీ ప్రభు యొక్క కృప చొప్పున మిమ్మల్ని ప్రేరేపించి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కింద కూర్చుంటుంది, యాసగా ఉంది. దేవుడు దాన్ని పరిపూర్ణం చేయాలి. మనం ఆశపడ్డాం, యథార్థంగా ఆశపడ్డాం. ఎవరింటికి చేయించుకోవాలని కాదు. ఇది నేను కొన్నది ఏమండి చెప్పండి, ఇది నేను ఒక్కడిని అనుభవించడానిక కాదు. నాకు అలాగని డబ్బులు ఎక్కువైపోయి కొన్నానా కాదు. దీని వడ్డీ కడుతున్నాను, దీనికి ఎంతో ఒత్తిడి భరిస్తున్నాను. ఇది ఏంటంటే మందిరపులో ప్రజలు దేవుని ఆరాధించాలి. మనం కూర్చునే ఈ ప్లేస్ని శుభ్రం చేసుకోవడం అన్నది మనకి వచ్చిన మంచి ఆలోచనే. దేవుడు తప్పకుండా దీన్ని చక్కగా చేయునుగాక. హల్లెలూయా. చివరి పాయింట్ చెప్తున్నాను నేను. 27వ వచనం. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజుకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహించినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. అంటే రాజుని మంత్రులని ప్రేరేపించి మందిరము బాగా కనిపించడానికి, దాన్ని బాగా అలంకరించడానికి ప్రభువారు ప్రేరేపించాడు. చూసారా, శత్రువుల్ని దాసత్వంలో, శత్రుదేశంలో దేవుని ప్రజలు దాసత్వంలో ఉన్నప్పుడు మొర్ర పెడితే దేవుడు విని ఆలకించి వాళ్ళకి విమోచనిచ్చి లేని పోగొట్టుకున్న మందిరాన్ని తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, మనకు మందిరం ఇచ్చాడు. ఒక విషయం చెప్పనా, ఇంత పెద్ద మందిరం, ఇంకోసారి చెప్పనా, ఇంత పెద్ద మందిరం ఈ ఊర్లోనే